పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో దాదాపు 1,56,00,000తో నూతన ప్రాథమిక ప్రభుత్వ వైద్య కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించడంతో గత వారంలో తుమ్మల నాగేశ్వరరావు, అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, అలాగే రాష్ట్ర మంత్రుల చేత ప్రారంభోత్సవం చేశారు. వర్షానికి స్లాబ్ నుంచి నీరు రావటం పలువురిని ఆశ్చర్యపరిచింది. చిన్న వర్షానికే ఇంజెక్షన్ గది, లాబొరేటరీ గదిలోకి నీరు వస్తూ ఉండటంతో ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక వైద్య సిబ్బంది అయోమయంలో పడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అదేవిధంగా ప్రతి గదిలో కూడా పగులు రావటంతో దానికి పైపైన మెరుగులు దిద్ది ఆగమేఘాల మీద హాస్పిటల్ ప్రారంభించడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన అధికారులు పర్యవేక్షణ చేసి దీనికి సంబంధించిన గుత్తేదారునిపైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అట్లా పెట్టొద్దు.